నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి నుండి పెట్రోల్ బంకులపై కొనసాగుతున్న తనిఖీలు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో. పల్నాడును బాల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దుతాం. ఏపీ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు పద్మలత. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా కలెక్టరేట్ వద్ద పల్నాడు జిల్లా జర్నలిస్టుల భారీ ధర్నా. గోనెపూడిలో 1,46,00,000తో సోలార్ ప్యానెళ్లు, 3 ఫేస్ విద్యుత్తును ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద బాబు. నరసరావుపేటలో రాత్రి 10 గంటల సమయంలో కూడా పెట్రోల్ బంకులపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్కి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. 80% బంకులను తనిఖీలు చేశామని, ఈ రాత్రికి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తామన్నారు. 2 బంకులపై ఎఫ్ఐఆర్ చేశామని, కొన్నిటిని బ్లాక్ లిస్టులో పెట్టామని తెలిపారు. అవసరమైన మేరకే పెట్రోల్, డీజిల్ కొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 2 వీలర్కి 200, 3 వీలర్కి 300, 4 వీలర్కి 1000 రూపాయల చొప్పున పెట్రోల్, డీజిల్ కొట్టే విధంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. వ్యవసాయ పనికి సంబంధించి వారి అవసరాన్ని బట్టి వ్యవసాయ శాఖ నుండి టోకెన్స్ ఏర్పాటు చేశామన్నారు. వారం రోజుల పాటు ఉదయం నుండి రెవెన్యూ, పోలీస్ సిబ్బంది బంకులపై పర్యవేక్షణ ఉంటుందని, ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ జరిగినా సంబంధిత అధికారులకు తెలియచేయాలని కలెక్టర్ కృతికా శుక్లా కోరారు. పల్నాడు జిల్లాలో పెట్రోల్ అండ్ డీజిల్ సంబంధించి ఎక్కడెక్కడ నిన్న మనకి షార్టేజెస్ వచ్చినాయి. 80% వరకు ఈరోజు పూర్తి చేయడం జరిగింది. 22 బంక్స్ తప్ప మిగతా అన్ని బంక్స్లో ఈరోజు సప్లైస్ ఇవ్వడం జరిగింది. మిగతా బంక్స్లో కూడా ఈరోజు రాత్రి కల్లా సప్లైస్ పూర్తి చేయడం జరుగుతుంది. అందరికీ సిటిజన్స్కి వాళ్ళ బంక్ సంబంధించి సమాచారాలు కూడా టైం టు టైం ఇస్తున్నాము. జిల్లాలో ఎక్కడ కూడా డీజిల్ లేదా పెట్రోల్ షార్టేజ్ లేదు. ఎవరు కూడా కంగారు పడకూడదు. ప్రయారిటీ వైజ్గా మనం ప్యాసింజర్స్ని, 2 వీలర్స్ని, 4 వీలర్స్ని మరియు రైతులని ప్రయారిటైజ్ చేస్తున్నాము. క్వారింగ్ సంబంధించి వెహికల్స్ని లో ప్రయారిటీలో పెట్టి ఆ బంక్స్ నుంచి కూడా వేరే బంక్స్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. వెహికల్స్ సంబంధించి కూడా వాళ్ళ అవసరంని బట్టినే వెహికల్ వాళ్ళకి ట్యాంక్ కెపాసిటీ ఫుల్ చేయకుండా వాళ్ళకి ఆ రోజుకి ఎంత అవసరం ఉంది అంతవరకే పెట్రోల్, డీజిల్ తీసుకోవాలి కోరుకుంటున్నాను. ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా 2 వీలర్స్కి 200 లిమిట్ పెట్టాము. వెహికల్స్ మనకి 4 వీలర్స్ ఏమున్నాయి దానికి 1000 రూపీస్ లిమిట్ పెట్టాము. 3 వీలర్స్కి 300 రూపీస్ లిమిట్ పెట్టాము. ఇంతవరకు వాళ్ళకి ఇస్తున్నాము. రైతులని కూడా వాళ్ళ డిస్టెన్స్ని బట్టి, వాళ్ళ మెషిన్ని బట్టి, హార్వెస్టింగ్కి వాళ్ళు ఏ మెషిన్ వాడుకుంటున్నారు మరియు వాళ్ళు ఏ క్రాప్కి హార్వెస్టింగ్ చేస్తున్నారు దాన్ని బట్టి లిమిట్స్ సెట్ చేయడం జరిగింది. మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, విఆర్ఓస్ రైతులకు సంబంధించి కూపన్ కూడా జారీ చేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది ఉంటే దయచేసి మీ సచివాలయంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి డీజిల్ కూపన్ తీసుకోండి. దీంతోపాటు అన్ని పెట్రోల్ బంక్స్లో అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి రెవెన్యూ మెషినరీ మరియు పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ మార్నింగ్ నుంచి ఇక్కడ తిరుగుతున్నారు, రెగ్యులేట్ చేస్తున్నారు. వచ్చే వారం మొత్తం వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఈ లిమిట్స్ని బట్టి అంతా రెగ్యులేషన్ జరుగుతుంది. ప్యానిక్ బయింగ్, బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ ఎక్కడ కూడా మనకి సమాచారం వస్తే దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి 2 చోట ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. కొన్ని పెట్రోల్ బంక్స్, డీజిల్ బంక్స్ బ్లాక్ లిస్టింగ్లో కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వేరే వైపు మనకి లిమిట్స్కి కంటే ఎక్కువ వాళ్ళు డీజిల్ జారీ చేశారు కొంతమందికి, కాబట్టి అది సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి కాబట్టి వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్లో కూడా కాల్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఏ సిటిజన్కి కూడా ఇన్ఫర్మేషన్ వస్తే బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ సంబంధించి దయచేసి ఆ కాల్ సెంటర్కి కూడా ఇన్ఫర్మేషన్ పంపండి కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లాను బాలల హక్కుల పరిరక్షణలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపి సంపూర్ణ బాల స్నేహపూర్వక జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శ్రీమతి కేజీ వెంకట పద్మలత పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా నరసరావుపేటలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి ఆమె సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల సంరక్షణ కోసం జిల్లాలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని కమిషన్ ద్వారా పరిష్కరిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించిన బాల వివాహ ముక్త భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా
జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించాలని అన్నారు. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ పద్మలత, ఆంధ్రప్రదేశ్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్. ఈరోజు విజిట్లో మన పల్నాడు డిస్ట్రిక్ట్ని రావడం జరిగింది. ఈరోజు లైన్ డిపార్ట్మెంట్స్తో అందరితో కూడా మీటింగ్ జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా అన్ని డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేశారు. చైల్డ్ ప్రొటెక్షన్ కోసము అండ్ కేర్ గురించి మనం ఈరోజు అన్ని డిస్కషన్స్ చేయడం జరిగింది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళకున్న గ్యాప్స్ అన్నిటిని కూడా చెప్పడం జరిగింది. దీని అన్నిటిని కూడా మా కమిషన్ నుంచి వాళ్ళ గ్యాప్స్ని రెడ్యూస్ చేసి చైల్డ్ ఫ్రెండ్లీ డిస్ట్రిక్ట్గా పల్నాడుని చేయడానికి అందరి సపోర్ట్ కూడా తీసుకుంటున్నాము. అదేవిధంగా చిన్నపిల్లలకి సంబంధించి ప్రొటెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది డియూఓస్ కానీ మోరల్ వాల్యూస్తో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇవ్వాలి, పోలీస్ డిపార్ట్మెంట్ గారు వాళ్ళు ఎటువంటి సహకారం ఇస్తున్నారు, చైల్డ్ మ్యారేజెస్ రెస్ట్రిక్ట్ చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా చేస్తున్నారు. ఇంకా మన గ్రామాల్లో కూడా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించి చైల్డ్ మ్యారేజెస్ లేకుండా మన పల్నాడు డిస్ట్రిక్ట్ని చేయడానికి అందరి సపోర్ట్ తీసుకుంటున్నాము. మా కమిషను బాగా ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం పిఓస్ కూడా వాళ్ళది ఒక రోల్ అనేది కొంచెం మంచిగా ఉండి బాగా చేయాలని చెప్పేసి చెప్తున్నాము. నాట్ ఓన్లీ ద ఆల్ డిపార్ట్మెంట్స్, ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము పిల్లల బైక్ రేసింగ్ విషయంలో కూడా మేము మాట్లాడాము. అదేవిధంగా బాల వివాహ్ ముక్తి మార్గ్ అనేసి మన నరేంద్ర మోడీ గారు 2024లో చైల్డ్ మ్యారేజెస్ లేకుండా చేయాలి అనేసి అదొక పథకాన్ని తీసుకొచ్చారు. అలాంటివన్నీ కూడా ఇంప్లిమెంటేషన్స్ చేస్తూ అందరూ కూడా చైల్డ్ మ్యారేజెస్ రహిత డిస్ట్రిక్ట్గా పల్నాడుని మేము చూడాలని, చైల్డ్ ఫ్రెండ్లీ డిస్ట్రిక్ట్గా చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందడానికి ప్రమాద బీమా రక్షణ కోసం కార్మిక గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని పల్నాడు జిల్లా సహాయ కార్మిక కమిషనర్ మహబూబ్ సుబానీ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పట్టణంలోని తోపుడు బండ్లపై వ్యాపారం చేసే వారి వద్దకు వెళ్లి లేబర్ కార్డు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలని కోరారు. మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి 1/3/2026 నుంచి మరి అసంఘటిత సిమెంట్ కార్మికులందరూ కూడా మరి సభ్యత్వం నమోదు చేసి మరి పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ నర్సరావుపేటలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ గారు ఉన్నారు. వారి ఆఫీసులో అందరూ కూడా నమోదు చేసుకొని ప్రతి సిమెంట్ కార్మికుడు ఒక ఆధార్ కార్డు, అదేవిధంగా వాళ్ళ నామినీ ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ ఫోటోలు, ఒక బ్యాంక్ అకౌంట్ వీటితో ఇక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళ పేరు నమోదు అవుద్ది. ఈ విధంగా ఇప్పటికే ఆల్మోస్ట్ 30,000 మంది నమోదయ్యారు. అంటే రాబోయే కాలంలో వీళ్ళందరికీ కూడా మరి డెత్ బెనిఫిట్స్ కానీ, మెటర్నిటీ బెనిఫిట్స్, అదేవిధంగా అన్ని విధాల కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితుల్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కానీ, సడన్ డెత్ జరిగినప్పుడు గవర్నమెంట్ పరంగా ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుందన్నమాట. వీటన్నింటినీ అమలుపరచడానికి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాదాపు 10 ఏళ్ళ నుంచి కూడా ఈ లేబర్ యాక్ట్ అమలు కావట్లేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మరి అసంఘటిత కార్మికులందరూ కూడా అండగా నిలబడటానికి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చేపట్టడం జరిగింది. నా పేరు సుబాని, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, పల్నాడు జిల్లా. భవన నిర్మాణ కార్మికులందరూ మనకి కార్మిక సంక్షేమ మండలిలో వర్కర్స్గా నమోదు చేసుకోవాలి. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫారంతో పాటు వర్కర్ యొక్క ఆధారు, నామినీ ఆధారు, బ్యాంక్ అకౌంట్, అంటే వర్కర్తో అయినా పర్వాలేదు, నామినీ అయినా పర్వాలేదు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. దీనికి ఫీజు వచ్చేసి 110 రూపాయలండి. ఈ డాక్యుమెంట్ తీసుకొచ్చి మనకు సమీపంలో ఉన్న లేబర్ ఆఫీస్కి ఇస్తే వాళ్ళకి లేబర్ ఆఫీస్ నుంచి కార్డు ఇష్యూ చేస్తాము. దీనివల్ల సంక్షేమ పథకాలు అనేవి అర్హులకు అందుతాయి. మనకి మార్చి 1, 2026 నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు 4 స్కీమ్స్ని మళ్ళీ రివ్యూ చేశారు. అవి సహజ మరణ పథకం కింద 60,000 రూపాయలు, అదేవిధంగా మెటర్నిటీ కింద 20,000 రూపాయలు, మ్యారేజ్ బెనిఫిట్ కింద 20,000 రూపాయలు, అంత్యక్రియ ఖర్చుల కింద 20,000 రూపాయలు. అందరూ ఎవరైతే కార్మికులు ఉన్నారో ఈ స్కీమ్స్ని ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు రావడం జరిగింది, వారి సమక్షంలో మాట్లాడడం జరిగింది. అందరూ భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో మన కార్మిక శాఖల తరఫున ఈ సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ మెంబర్షిప్ కార్డు తీసుకోవాలని కూడా నేను కోరుచున్నాను. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ విలేకరి జగన్మోహన్ రెడ్డి ఘోర హత్యను ఖండిస్తూ పల్నాడు జిల్లా జర్నలిస్టులు మంగళవారం నర్సరావుపేటలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో గత 20 ఏళ్లుగా నిబద్ధతతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిని నియోజకవర్గంలోని అక్రమాలను వెలుగులోకి తెచ్చారన్న కక్షతో కిరాతకంగా హత్య చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించి జిల్లా కలెక్టరేట్ మరియు ఎస్పీ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేసి వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తన కథనాల ద్వారా ఇసుక, ఎర్రచందనం మాఫియా అక్రమాలను వెలుగులోకి తెస్తున్నాడని, జగన్మోహన్ రెడ్డిని మంగళవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన సమయంలో నడి రోడ్డుపై అత్యంత దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో అడ్డు వచ్చిన ప్రజాశక్తి విలేకరి సుబ్రహ్మణ్యంపై కూడా దాడికి పాల్పడడం మీడియాపై జరుగుతున్న దాడులకు పరాకాష్ట అని వారు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి హత్యకు పాల్పడిన నిందితులను మరియు దీని వెనుక ఉన్న సూత్రధారులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే 50 లక్షల ఆర్థిక సహాయం మరియు వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టరేట్కి మరియు జిల్లా ఎస్పీకి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లాలోని వివిధ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు, జర్నలిస్టు సంఘాలు మరియు మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. బాధాకరమైన అంశం, విచారించదగ్గ అంశం. మరలా ఏది జరిగినా కూడా మనిషి లేడు అనే బాధ అనేది ఎంత దుర్మార్గంగా, ఎంత కఠినంగా ఉంటుందో అనేటటువంటిది ఇవాళ చిత్తూరు జిల్లాలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టుల హత్యను చూస్తుంటే ఒక విధంగా వృత్తి కాదు, ప్రతి మనిషి కూడా భయాందోళనకి గురవుతున్నారు. జర్నలిస్టులు అనేటటువంటి వ్యక్తులు కేవలం కడుపు కోటి కోసము ఒక ఉద్యోగం మాత్రమే చేయటానికే వచ్చారు తప్పితే వాళ్ళు ఏది వ్యక్తిగతంగా ఏదో మన మాఫియాలు చేయడానికో మరొకటి చేయడానికో రాలేదు. కాకపోతే దీన్ని అక్కడ ఉన్నటువంటి మాఫియా వాళ్ళని, అంటే ఒక జర్నలిస్టుని ఉదయం పూట వాకింగ్ పోయినప్పుడు హత్య చేశారు అంటే ఇంక ఎవరికి చెప్పుకోవాలి? ఈ ప్రభుత్వాలు ఎంత అభివృద్ధి తీసుకువచ్చినా, ఎంత సంక్షేమాలు చేసినా, యుద్ధాన్ని, ప్రపంచ యుద్ధాన్ని ఆపినా, చంద్రమండలాలు పోయి ఎవరి కోసం? ఎన్ని? ఒక మనిషి ప్రాణం కోసమే కదా. అలాంటి ప్రాణాన్ని నడి రోడ్డు మీద పార్కింగ్ మన వాకింగ్ చేస్తున్నప్పుడు చంపారు అని అంటే అది ఒక దుస్తకరమైనటువంటి హత్యగా భావిస్తున్నాం. దీన్ని మేము టోటల్గా పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నుంచి, అదేవిధంగా ఏపీడబ్ల్యూజే నుంచి వివిధ సంఘాల జర్నలిస్టులు అందరం ఐక్యంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళకి జిల్లా కలెక్టర్ గారికి, పల్నాడు జిల్లా ఎస్పీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేము ఫస్ట్ నుంచి ఈ నీళ్ళ తరపున మన జర్నలిస్టులకి భద్రత కావాలి, రక్షణ చట్టం తీసుకురావాలి అని చెప్పాం. ఎన్నోసార్లు ఈ నీళ్ళు ధర్నాలు చేశాం, ఎన్నోసార్లు మెమోరాండాలు ఇచ్చాం, మంత్రుల చుట్టూ తిరిగాం, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగాం. ఇంతవరకు కమిటీ లేదు. తెల్లవారుజామున చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోటకు చెందినటువంటి ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని వాకింగ్ చేస్తున్న సమయంలో అత్యంత పాశవికంగా గంధపు చెట్లను స్మగ్లింగ్ చేసే స్మగ్లర్లు కత్తులతో నరికి చంపడం జరిగిందండి. ఈ హత్యాకాండను ఖండిస్తూ నర్సరావుపేట నుండి పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్, ఏపీయూడబ్ల్యూజే, ఏపీయూడబ్ల్యూఎఫ్తో పాటు జర్నలిస్టు మిత్రులతో అందరం కలిసి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా ఎస్పీ గారి కార్యాలయాల్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆయన ఎవరైతే హత్య చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మా జర్నలిస్టుల లోకం తరపున, పల్నాడు జిల్లా జర్నలిస్టుల తరపున డిమాండ్ చేస్తున్నాం. నరసరావుపేట మండలం గోనెపూడిలో 40 ఎస్సీ కుటుంబాల ఇండ్లపై 56 లక్షలతో అమర్చిన సోలార్ ప్యానెల్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపే పథకం సోలార్ విద్యుత్ అని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలో మరో 90 లక్షలతో 3 ఫేజ్ విద్యుత్ మెరుగుపరిచేందుకు 300 స్తంభాలు, 100 కేవీ సామర్థ్యం గల 3 ట్రాన్స్ఫార్మర్లు, 63 కేవీ సామర్థ్యం గల 2 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. గోనెపూడికి సోలార్ విద్యుత్ మెరుగుపరచడానికి 1,46 లక్షలు ఖర్చు చేశామని, నరసరావుపేట సెగ్మెంట్కి సోలార్ విద్యుత్ మెరుగుపరచడానికి 140 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎం చంద్రబాబు సహకారంతో గ్రామానికి వెలుగులు వచ్చాయని,
గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారని ఎమ్మెల్యే అరవింద్ బాబు మీడియాకి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరి విజయవంతంగా చేపట్టిన సూర్యగారి అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తా ఉన్నాము. ప్రతి గ్రామంలో ఎస్సీ కాలనీస్ లో అందరూ కూడా ఉచితంగా సోలార్ ప్యానెల్ పెట్టి మరి దాదాపు ప్రతి ఇంటికి కూడా 1,40,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఈ విధంగా మరి గోనపడి గ్రామంలో 40 ఇళ్లకి దాదాపు 56 లక్షల రూపాయలని మరి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 3 ఫేజ్ కరెంటు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 300 స్తంభాలు, అదేవిధంగా 100 kV 3 ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తా ఉన్నారు. 63 kV 2 బిగిస్తా ఉన్నారు. వీటన్నిటి కూడా దాదాపు 90 లక్షలు అవుతుంది. అంటే ఈ మొత్తం కార్యక్రమాన్ని దాదాపు 1,50,00,000 లక్షల రూపాయలని ఈ మరి గోనపూడి గ్రామంలో ఖర్చు పెడతా ఉన్నారు. ఒక నర్సరాపేట అసెంబ్లీ సెగ్మెంట్ కే ఎలక్ట్రిసిటీ దీని మీద కొత్త స్తంభాలు బిగించడం కానీ, 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం కానీ, మరి సోలార్ గారు ఇవన్నీ బిగించడానికి కూడా దాదాపు 140 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో గ్రీన్ ఎనర్జీ, మరి ఐడియల్ ప్రాజెక్ట్స్ కానీ వీటన్నిటి కూడా ఇబ్బంది కలగకుండా మనం గ్రీన్ ఎనర్జీ రూపంలో సోలార్ ప్యానెల్ పెట్టుకొని పొల్యూషన్ లేకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని కూడా గ్రామాల్లోకి విరివిగా తీసుకెళ్తా ఉన్నాం. ఏ గ్రామాలు అయితే వెనకబడి ఆ గ్రామాలన్నింటిలో కూడా ఎస్సీ కాలనీస్ లో ఇవన్నీ కూడా ఈ సోలార్ ప్యానెల్ బిగిస్తా ఉన్నారు. మరి ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన గొట్టిపాటి రవికుమార్ గారికి, మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో గోనపడి విలేజ్లో సోలార్ SC/ST ప్యానల్స్ సింక్రనైజేషన్ ప్రక్రియ నర్సరాపేట మండలానికి సంబంధించి ప్రారంభించినాము. ఈ విలేజ్లో మొత్తం 29 మంది ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉన్నారు. ఈ 28 మందికి సంబంధించి సుమారుగా 58 లక్షల రూపాయలు డిపార్ట్మెంట్ స్పెండ్ చేస్తుంది. అలానే ఈ ఊర్లో మొత్తం 3 ఫేజ్ ఊరు మొత్తం కూడా 3 ఫేజ్ కనెక్షన్ ఇవ్వటం కోసమని సుమారుగా 91 లక్షల రూపాయలు డిపార్ట్మెంట్ ఖర్చు చేస్తుంది. ఈ ఊరికి సంబంధించి 3 100 kV ట్రాన్స్ఫార్మర్లు, అలానే 63 kV వచ్చేసి 2 ట్రాన్స్ఫార్మర్లు అదనంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే కొత్త స్తంభాలు సుమారుగా 300 కొత్త స్తంభాలు ఎక్కడైతే అవసరమో అవన్నీ కూడా ఏర్పాటు చేసి నిరంతరం విద్యుత్ ఇచ్చేదానికి కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు పర్టికులర్గా గోనిపూడి మీద ఇంట్రెస్ట్ చూపించేసి ఈరోజు ఇక్కడ ప్రోగ్రాము పెట్టమని అడిగినారు కాబట్టి ఈ పెట్టడం జరిగింది. నరసరావుపేటలో కపిలవాయి విజయ్ కుమార్ గోల్డ్ షాపు వద్ద ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. ఎండాకాలం మంచినీళ్లు, చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే అరవింద్ బాబు అభినందించారు. నరసరావుపేట పట్టణ ప్రజానీకం మరియు పరిసర ప్రాంతాల నుండి ప్రజల కోసం నరసరావుపేటలో గత 5 సంవత్సరాల నుండి కపిలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ నందు ఎండాకాలం మజ్జిగను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మజ్జిగ ఏర్పాటుకి 5 సంవత్సరాల నుండి 1 సంవత్సరం ఎస్పీ గారు, 1 సంవత్సరం కలెక్టర్ గారు, 1 సంవత్సరం ఎమ్మెల్యే గారు, 1 సంవత్సరం ఎంపీ గారు కూడా రావడం జరిగింది. అదే రకంగా ఈ రోజున నర్సాపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. ఈ బటర్ మిల్క్ని మినరల్ వాటర్ తోటి మేమే తయారు చేస్తున్నాం. రోజుకి 5,000 మందికి కూడా ఈ మజ్జిగ ఏర్పాటు చేస్తున్నాను. ఒకవేళ ఇది అయిపోయిన మధ్యాహ్నం 3 తర్వాత మినరల్ వాటర్ తోటి కూడా ఇక్కడ కుండలో కూడా నీళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ దీన్ని వాడుకోవాల్సిందిగా కోరుచున్నాను. నరసరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ఆధ్యాత్మిక సంఘ కోఆర్డినేటర్ నేరెళ్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏలూరు నివాసి డాక్టర్ తరుణ్ సాయి శ్రేష్ఠి సాయి భక్తుని లీలలను, విశేషాలను ప్రవచన రూపంలో తెలియజేశారు. భక్తి మార్గంలో ఉంటే చేస్తున్న పనులు విజయవంతమవుతాయని, ఆరోగ్యము, సుఖము, సంతోషము కలుగుతాయని తెలియజేశారు. సోమ, మంగళవారాలలో జోలె పట్టుకుని నరసరావుపేట పట్టణంలో భక్తుల ఇళ్లకు, అపార్ట్మెంట్లకు వెళ్లి మొక్కుబడులు, కానుకలను స్వీకరించారు. వచ్చిన ఆర్థిక సహాయమును షిరిడీలోని సాయిబాబా మందిరం నిర్వాహకులకు అందజేస్తామని, వాటిని అన్నప్రసాదాలకు, నూతన నిర్మాణాలకు, స్కూళ్లకు, హాస్పిటల్స్కి ఉపయోగిస్తామని తరుణ్ సాయి తెలియజేశారు. ఏలూరు వాస్తవ్యులు తరుణ్ సాయి శ్రేష్ఠి గారు వారు 18 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 41 రోజున జోల పెట్టుకొని అందరి దగ్గరికి వెళ్ళి ఆ కలెక్షన్స్ తీసుకొని షిర్డీలో సాయిబాబా గారికి సమర్పించుకొని మళ్ళా ఆ వర్క్ అతను చూసుకుంటూ ఉంటారు. అట్లా దాదాపు 18 సంవత్సరాల నుంచి వెళ్తూ ఉన్నారు. ఆ రోజు ఈ కార్యక్రమానికి నర్సాపేటలో ఈరోజు రావడం, భక్తులు ఎమ్మెల్యే గారింట్లో ఆతిథ్యం తీసుకోవడం, అన్నిటికీ తరుణ్ సాయి శ్రేష్ఠి గారు చాలా మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, అతిథి యజ్ఞఫలం అని, అతిథి దేవో మహాభావ అన్నారు. అతిథులు కూడా మనకి దేవుడితో సమానం అని చెప్పడం జరిగింది.
మరి ఆ రకంగా తరుణ్ సాయి శ్రేష్ఠి గారు సాయిబాబా గుడికి షిర్డీకి వెళ్ళి 18 సంవత్సరాల నుంచి ఇవన్నీ చేస్తున్నారు. వారిని నర్సాపేట తరఫున, ప్రజల తరఫున అందరితోనే వారికి నమస్కారాలు చెప్తున్నారు. షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో తరుణ్ సాయి శ్రేష్ఠి ఏలూరు వాస్తవ్యులు సుమారుగా 18 సంవత్సరాల నుంచి 41 రోజులు దీక్షమాలతో ప్రతి భక్తుడి దగ్గరికి వెళ్ళి భిక్ష తీసుకొని ఆ భిక్షని బాబా గారి సమక్షంలో ఇచ్చుకుంటూ ఇప్పటికీ 19 సంవత్సరాల నుంచి విజయవంతంగా నడుపుతున్నారు. ఇలానే ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడుపుతూ మున్ముందు ఈ కార్యక్రమం బాగా జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్ అండి. నాకు షిరిడి సాయినాథుడి మీద ఉన్నటువంటి భక్తితో బాబా కోసం ఏదో ఒకటి చేయాలి, అది చాలా వింతగా ఉండాలి, బాబా కోసం ఎవరూ చేయింది చేయాలి అనేటువంటి భావనతో గత 18 సంవత్సరాలుగా, ఇది 19వ జోలి పట్టడం అండి. ప్రతి ఇంట బయట జోలి పట్టి ఆ జోలితోనే నేను షిరిడి వెళ్ళటం జరుగుతుంది ఈ రోజుకి కూడాను. అందులో భాగంగానే మన నరసరావుపేట బత్తుల మురళి గారి ఆహ్వానం మేరకు మన నరసరావుపేట జోలి పట్టడానికి విచ్చేయటం జరిగింది. జోలి పట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మనం చేసేటువంటి అనేక దోషాలన్నిటికీ కూడాను ముక్తి మార్గం ఏదయ్యా, ఏ యజ్ఞం చేస్తే మనిషికి ముక్తి లభిస్తుంది అనేది చూసినట్లయితే అతిథి యజ్ఞం అనేటువంటిది ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞాన్ని అయితే ఎవరైనా పాటించగలరు అనేటువంటి భావనతో మీ గుమ్మం బయటే భిక్షాందేహి అంటూ జోలి పెట్టి ఎదరికి వెళ్ళటం జరుగుతుంది. ఆ జోలిని నేను బాబాకు సమర్పించడం జరుగుతుందండి. అందులోనే భాగంగా మన నరసరావుపేట రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి నరసరావుపేట బత్తుల మురళి గారికి, అలాగే వారి టీం విజయలక్ష్మి గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి నుండి పెట్రోల్ బంకులపై కొనసాగుతున్న తనిఖీలు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో. పల్నాడును బాల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దుతాం. ఏపీ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు పద్మలత. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా కలెక్టరేట్ వద్ద పల్నాడు జిల్లా జర్నలిస్టుల భారీ ధర్నా. గోనెపూడిలో 1,46,00,000తో సోలార్ ప్యానెళ్లు, 3-ఫేస్ విద్యుత్తును ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.